తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇంకేం కాదు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చెడగొట్టింది సరిపోదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనను కూడా చెడగొట్టడానికి జగన్ పన్నాలు పట్టి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై తెచ్చారు. ఇప్పుడే జస్ట్ నాడి వీరభద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాడి వీరభద్రరావు ఇచ్చినా ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పండి. అంత తిరుగుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పులి స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారికి కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్. అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు నిమిషం అండి. ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి? మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి. తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. నేను నూటికి 100% మీరు వక్రీకి చెప్తున్నారు. అది కాదు. ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీరు పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అన్ని వ్యక్తిగత నాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? లేదు, అది నాకు తెలియదు. ఆయన అనలేదు దాన్ని నేను వినలేదు, నేను చూడలేదు, నేను అనుకుంటాను. ఆ మాటలు ఎవరైతే ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడారంటే ఇష్యూ లేని దానికి ఏంటి? వస్తే తాటాకు చెప్పులకి బెదరాలి, కానీ మేము బెదరం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది. భారతదేశంలో ఏ పౌరుడికి వెళ్ళినా వాక్ స్వాతంత్రం ఉంది. భారతదేశం